వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నగరంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. దీంతో ప్రధాన రహదారులన్నీ చెరువును తలపిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ అనేది తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం నేను ఐక్య దగ్గర ఉన్నాను. విజువల్స్లో చూసుకోవచ్చు, ఎక్కడికక్కడ వెహికల్స్ అనేవి స్లో మూమెంట్ మాత్రమే కనిపిస్తుంది. ఇంకోవైపు దాదాపు ప్రతి సిగ్నల్ దగ్గర ఏ సిగ్నల్ దగ్గర చూసినా 2 నుండి 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అనేది నిలిచిపోయాయి. ఒకవైపు రోడ్డు పైన వాటర్ ఆగి ఉండడం, ఇంకోవైపు ఎక్కడికక్కడ తీవ్ర అంతరాయం ఏర్పడడంతో ఒకవైపు ఇక్కడ హైదరాబాద్లో యథావిధిగా అటు స్కూల్స్ కావచ్చు, ఇటు కాలేజీలు, అదేవిధంగా ఆఫీసులు రన్ అవటంతో దీంతో అందరూ కూడా బయటికి రావాల్సిన పరిస్థితి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అనేది కనిపిస్తున్నది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, చాలా స్లోగా వెహికల్స్ అనేవి కనిపిస్తుంది. మనకు జనరల్గా ట్రాఫిక్ అంటే మార్నింగ్ అదేవిధంగా ఈవినింగ్ టైంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ ఇప్పుడు ఏదైతే వర్షం కారణంగా మొత్తం ఏదైతే మధ్యాహ్నం టైంలో కూడా ఇప్పుడు కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంట అవుతుంది. ఈ టైం కూడా ట్రాఫిక్ ఉందంటే ఈ వర్షం తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేస్తున్నప్పటికీ నిరంతరంగా వర్షం కురవడంతో ఒకవైపు వాటర్ అనేవి ఆగిపోవడం వల్ల దీంతో ఎక్కడికక్కడ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తం మీద దీంతో నగర ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. గంటకు రీచ్ అవ్వాల్సినటువంటి జర్నీ దాదాపు 2 గంటల మేర పడుతున్నది. ఎక్కడ చూసినా ఒకవైపు ఇటు పంజగుట్ట కావచ్చు, అదేవిధంగా బేగంపేట, ఇటు ఐటీ కారిడార్ కావచ్చు, ప్రతి చోట కూడా ఇదే విధంగా పరిస్థితి ఉంది. ఏ రహదారి ఏ ప్రధాన సిగ్నల్ చూసుకున్నా కూడా ఈ విధంగా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది. దీంతో పెద్ద ఎత్తున నగరవాసులు ఎవరైతే మెయిన్గా 2 వీలర్స్ పైన వెళ్తుంటారో వాళ్ళు ఒకవైపు పైన వర్షం కావచ్చు, కింద ట్రాఫిక్తో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద చాలా స్లో మూమెంట్ అనేది కనిపిస్తుంది ట్రాఫిక్కి సంబంధించి. మనం విజువల్స్లో చూసుకోవచ్చు, ఒకవైపు వర్షంతో పాటు ఇంకోవైపు ఈ విధంగా కావడంతో ఇటు 2 వీలర్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఒకవైపు భారీ వర్ష సూచన జారీ చేయడంతో ఇంకోవైపు సైబరాబాద్ పోలీసులు ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఎందుకంటే ఐటీ కార్డన్ మొత్తం కూడా ఐటీ ఎంప్లాయీస్ ఒకేసారిగా లాగిన్ కావచ్చు, లాగౌట్ కావడంతో ఒక్కసారిగా వెహికల్స్ అన్ని బయటికి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీంతో వీటిని నియంత్రించడానికి గతంలో ఎప్పుడైతే రైనీ సీజన్ కావచ్చు, ఈ విధంగా రెయిన్ పడుతున్నప్పుడు ఇలాంటి సూచనలు జారీ చేశారు. అందులో భాగంగా ఇప్పుడు హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించడంతో ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల ట్రాఫిక్ని కొంతమేర నియంత్రించవచ్చు అంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేయడంతో చాలా వరకు కూడా రేపటి నుంచి అదే విధంగా పాటించబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు, మొత్తం ఒక పార్కింగ్ చేసిన వెహికల్స్ అనేవి అన్ని పార్కింగ్ చేసినట్టు మనకు ప్రధాన రహదారి ఏదైతే ఐక్య సిగ్నల్ దగ్గర ఉన్నటువంటి ఇది మన విజువల్స్లో కనిపిస్తున్నటువంటి అదే రూటు. ఆ రూట్లో దాదాపు భారీగా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది. 2 నుండి 3 కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఉదయం నుంచి కూడా ఇదే సినారియో కొనసాగుతుంది. ఇంకా ఈవినింగ్ టైంలో ఏదైతే పీక్ అవర్స్ ఉంటాయో పీక్ అవర్స్లో ఇంకెక్కువగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందో ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేసిన ఎవరైతే లాగిన్ సమయం ఉంటుందో లాగౌట్ సమయం ఉంటుందో అది దశల వారీగా చేసుకోవాలంటే అందరూ ఒకటే సమయం కాకుండా కొంతమంది ఒక టైంకి కొంతమంది ఒక టైం ఇలా చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇదే విధంగా కేవలం ఐక్య దగ్గర కాకుండా ప్రతి చోట ఏదైతే అటు ఎల్బీ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ ప్రతి చోట ఇదే విధంగా ఉండడంతో ఇప్పటికే నగరవాసులు అత్యవసరం ఉంటే బయటికి రావాలి, అనవసరంగా వస్తే ఇటు ట్రాఫిక్ జామ్తో పాటు వర్షంలో చిక్కునే అవకాశం ఉండడంతో నగరవాసులు జాగ్రత్తగా ఉండాలంటూ ఇప్పటికే ఇటు ఏదైతే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా ఇటు ఎవరైతే నగరవాసులు ఉంటారో వాళ్లకు టెక్స్ట్ మెసేజ్ రూపంలో ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నది. ఈ రోజు నగరానికి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. దాదాపు 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన దాని ఇంపాక్ట్ అనేది సిటీ పైన అదేవిధంగా ట్రాఫిక్ పైన ఎక్కువగా కనిపిస్తుంది. నగరవాసులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడతారు. అలాంటిది నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. దీంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు.
దీంతో ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు అందరు రంగంలోకి దిగినప్పటికీ నిరంతరం వర్షంతో వాళ్ళకు పనులకు అనేది ఆటంకం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ ప్రధాన సిగ్నల్స్ కావచ్చు, వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకమైనటువంటి చర్యలు చేసినప్పటికీ ఒకవైపు అందరూ ఒకటేసారి బయటికి రావడంతో ఈ విధంగా మనకు ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది. మొత్తం మీద రానున్నటువంటి 2 రోజుల పాటు వెదర్ ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉండడంతో అందరూ జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరం ఉంటే బయటికి రావాలంటే ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ఇంకోవైపు వర్కింగ్ డేస్ కావడంతో ఖచ్చితంగా వెహికల్స్ అనేవి ఎక్కువగా బయటికి వస్తున్నాయి. అందరూ ఫాలో అవ్వాలంటే ఏదైతే అటు ఐఎండి ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు, ఇటు సైబరాబాద్ పోలీసులు ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఫాలో అవ్వాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈరోజు రేపు ఇదే విధంగా సిటీలో ఇదే పరిస్థితి ఉండడంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు జారీ చేస్తున్నారు. ఏ ప్రధాన రహదారి చూసినా ఇదే విధంగా ఒకవైపు వాటర్తో పాటు ఇంకోవైపు ట్రాఫిక్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగర వ్యాప్తంగా భారీ వర్షంతో పాటు ఈ విధంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవడంతో ఒకవైపు ట్రాఫిక్ అధికారులు దీన్ని క్లియర్ చేస్తున్నప్పటికీ ఒకవైపు వర్షం అనేది నిరంతరంగా రావడంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న. మొత్తం మీద రానున్నటువంటి 3 నుండి 4 గంటలు ఇటు నగరానికి ఎంతో కీలకమనే చెప్పుకోవచ్చు. కెమెరాపర్సన్ వేణుతో కలిసి శిల్ప, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.